నేనుంటే బాగుండని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అయ్యా బాబు నువ్వు ఉంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయ్యేదయ్యా బాబు. నువ్వు వచ్చినాక ఈ కరెంటు బిల్లులు బాధుడు లాగా మామూలు బాధలా జనాల్ని. తర్వాత ఈ పిచ్చి కల్తీని సొంత మందు తీసుకుని వచ్చి ఐదు అమ్మి దాని మీద జనాల దీని మీద రుద్దావు. దేశంలో ఎక్కడైనా సరే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్ టైప్లో చేశావు నువ్వు. ఒక పరిశ్రమ వచ్చే విధంగా లేకుండా చేశావు. బందర్ పోర్టు ఆగిపోయేటట్టు చేశావు. అంతకుముందు ఉన్న కంపెనీలు ఏది గత 2014 నుండి 2019 చంద్రబాబు గారు దిగిపోయినప్పుడు వచ్చిన కంపెనీలు మొత్తం హీరో హోండా కంపెనీ కానీ, ఐఫోన్ కంపెనీ కానీ, ఎన్నెన్నో ఎలక్ట్రానిక్ కంపెనీలు మొత్తం పారిపోయినాయి. అవి కంపెనీలు మొత్తం పోయినాయి కదా నాయన. ఎంతోమంది ఉపాధి పోగొట్టావు. రాష్ట్రానికి 10 లక్షల అప్పులు చేశావు. అదే నువ్వు ఈసారి ఉంటే ల్యాండ్ టైటింగ్ అని చెప్పి జనాల ఆస్తులు మొత్తం లాక్కోవడానికి చూసావు. ఎన్ని జనాలకి ఎలా హింసించావు నువ్వు. ఒక సైకోవి. జనాల్ని ఒక సైకో ఎలా హింసిస్తాడు. జనాలకి అంత ఇబ్బంది పెట్టావు నువ్వు ఉంటే బాగుండే అంటారా. నువ్వు పోతే బాగుండని చెప్పి జనాలు అనుకుంటున్నారు నాయన. నువ్వు పోతే బాగుండని అనుకుంటున్నారు. నువ్వు ఉంటే బాగుండు. ఎవరు చెప్పారా నాయన నీకు? ఎవరు ఏం చెప్పాలో. నువ్వు పోతే బాగుండని చెప్పి అనుకుంటున్నారు జనాలంతా. ఏం చేశాను? నిత్యావసర ధరలు పెంపు, అన్నీ ఉపాధి, జనాలకి ఉపాధి లేకుండా చేసావు. ఇసుక అమ్ముకున్నావు. అది ఫలానా వ్యాపారాలు మొత్తం రాష్ట్రంలో వ్యాపారాలు మొత్తం నువ్వే చేసుకుని దండుకున్నావు కదా. నువ్వు ఉంటే బాగుండు అంటారా? నువ్వు చెప్తే ఆ జనాలు నవ్వుతున్నారా నాయన? ఊరుకోరు నాయన. చెప్పడానికి కూడా మా సిగ్గేస్తుంది. లడ్డు విషయంలో నేను ఒక విషయం చెప్తున్నా. నీతిమాలిన వెధవలందరూ కొన్ని మాటలు బహిరంగంగా తిట్టకూడదు, కానీ తిట్టాలి. నీతిమాలిన వెధవలందరూ అందులో ఉన్నారు. ఎవడైనా భక్తి ఉంటే గుడికి వెళ్తాడు, కానీ గుడికి సెట్ వేసుకుని ఇంటి దగ్గర దొంగ పూజలు చేసి ఇచ్చిన ప్రసాదాన్ని కూడా తినకుండా పక్కన డస్ట్బిన్లో పాడేసినటువంటి దుర్మార్గపు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు వాళ్ళ నాన్నగారి పాలన చూసాం. తిరుపతికి వెళ్ళారు. తిరుమలకి వెళ్ళి భక్తితో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఉండటం అనేది స్వాగతిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే అతను ఏమంటాడంటే, నేను రాజీనామాకైనా సిద్ధం, హిందూ మతస్థు ఎక్కడా కూడా దెబ్బతినకూడదు, ప్రజలు ఎక్కడా కూడా మనోభావాలు దెబ్బతినకూడదు, హిందూ మతం ఎక్కడ ఇబ్బంది పడినా సరే నేను రాజీనామానికి సిద్ధం, ప్రాణాలు తీసుకునేదాకా నేను పోరాటం చేస్తాను, ఖచ్చితంగా హిందువుల మనోభావాల్ని రక్షించడం కోసం నేను దేనికైనా సిద్ధమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నవారంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, ఖచ్చితంగా అభినందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి విలువలతో కూడినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి నాయకులు. ఆ నాయకుల నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం నడుస్తుందంటే అద్భుతమైన పరిపాలన తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వారిని స్వాగతిస్తున్నారు రాష్ట్రపతి. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియబడుతుంది.